నా 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 ఆగన్న. ఆ. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల భాగంగా మనం వల్లంపట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నేరెళ్ళ విజయ్ గారు ఉన్నారు. వల్లంపట్ల గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడ్డారు. అయితే ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది, రానున్న రోజుల్లో ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తాడు, ఇలాంటి విషయాలన్నీ ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? నాకు ప్రజల నుంచి ముఖ్యంగా పెద్దల మద్దతు, యువత మద్దతు, మహిళల మద్దతుతోని ముందుకు రాబోతున్నాను. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో భారీ విజయంతో గెలవాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ఊరిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మరీ ముఖ్యంగా కొన్ని పనులు జరిగినాయి, ఇక ముందు కూడా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులను కూడా పూర్తిగా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటామనే నమ్మకం ఉంది. మీరు రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అంటే రాజకీయాల్లో మీకు అనుభవం ఉంది కాబట్టి, సో ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎన్ని రూపాయలుగా వస్తాయి, అవి ఏ విధంగా ఖర్చు చేయాలి, అవి ఏ విధంగా ప్రజలకు చేరే విధంగా చూసుకోవాలనేది నాకు అనుభవం ఉంది. గతంలో ఒక వార్డు మెంబర్గా చేసిన అప్పుడు కూడా పెన్షన్ల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, మిగతా అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సహాయ సహకారాలు అందించినాను. ఇక ముందు కూడా అలాంటి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటాను అనుకుంటున్నాను.